ఇది వెదవాలోచన అని చెప్పి చక్కని బుద్ధి చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ యొక్క ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. రైట్ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిమిషం భానుప్రకాష్ రెడ్డి గారు, నమస్కారం అండి. భాను గారు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో హ్యాపీ కూటమి, మీ కూటమి హ్యాపీ ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా హ్యాపీనే. తెలంగాణలో కూడా ఈక్వల్గా కాంగ్రెస్తో పాటు 8-8 అన్నట్టుగా ఉన్నారు. కర్ణాటక కొద్దిగా దెబ్బ కొట్టింది. మొత్తంగా జాతీయ స్థాయిలో చూస్తే మాత్రం మీరు అనుకున్న నంబర్ రాలేదు. అది కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ కొద్దిగా అటు ఇటుగా కొట్టుకుంటుంది. సో ఏంటి మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఏపీ దాని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? ఏపీలో ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కోసం పనిచేయాలి. ప్రతీకారంతో పనిచేస్తే ఏ విధంగా చంప మీద మొన్న ఒక ఎమ్మెల్యేని కొట్టారో అట్లే దాదాపు 175 మంది ఎమ్మెల్యేని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టారు. ఫ్యాన్ రెక్కల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విరిచేశారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కోపాన్ని అంచుకున్నారు. పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఒక బెదిరింపు ధోరణితో ప్రజలను అనగదొక్కారు. మొన్న జరిగినటువంటి 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓటైన ఆయుధంతో ఒక సాధారణ ఓటరు ఏం చేయొచ్చో ముఖ్యమంత్రికి రుచి చూపించాడు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు, నేను స్క్రోలింగ్ చూస్తున్నా, రాజ్భవన్ పంపిస్తున్నారు రిజిగ్నేషన్ చేసేదానికి. అంటే ప్రజలను అంత తక్కువ అంచనా వేస్తే బుద్ధి చెప్తారని చెప్పేదానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిదర్శనం. ఇది ఒక కేస్ స్టడీగా మనం తీసుకోవచ్చు. కేవలం డబ్బుతోనే నేను డబ్బులు పంచేశాను, నాకు ఓట్లు వేస్తారని చెప్పి ఒక ఓవర్ కాన్ఫిడెంట్తో పోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక చెంప పెట్టు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పూర్తిగా ఈరోజు అందరూ ప్రజాస్వామ్యంలో ఇది ఒక మార్పుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కరెన్సీ నోట్లు, దొంగ ఓటుతో గెలవాలని చెప్పి అధికార పార్టీ ప్లాన్ చేసింది. ఈ 5 సంవత్సరాల కాలంలో దీనికి వ్యతిరేకంగా పత్రికల మాట అన్నా, ప్రతిపక్షాల మాట అన్నా, ప్రజల మాట అన్నా, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన, అరెస్ట్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ సునామీలో కొట్టుకుపోయింది. అసలు జనసేనతో పోటీ పడుతోంది. మీరు కానీ గమనించినట్టయితే 21 స్థానాలు జనసేన దాటేసింది. జనసేన పోటీ చేసింది 21 స్థానాలు. వీళ్ళు 170 స్థానాలు. అంటే వాళ్ళ వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చివరి 5 ఎగిరిపోయింది. వైనాట్ 175లో చివరి 5 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎత్తేశారు. ఇది చాలా మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఈ అంధకార ప్రదేశ్ నుంచి చంద్రోదయం ఆంధ్రప్రదేశ్కి రాబో రోజుల్లో ఇంకా 9వ తేదీ మంచి రోజులు మొదలయ్యే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం అన్ని రకాలుగా మంచి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా సెంట్రల్లో కూడా బీజేపీ తర్వాత హైయెస్ట్ సీట్లు టీడీపీనే. హైయెస్ట్ 16 సీట్లు తెలుగుదేశం. దానివల్ల కొంత మా మిత్రపక్షమే కదా, మీ మిత్రపక్షమే అయినా కూడా ఎప్పట్లాగా ఉంటామంటే కుదరదు. 16 సీట్లు గెలిచిందని చూసుకోవాలి జాగ్రత్తగా. కేంద్రంలో కూడా ఎన్డీఏ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండేది పరిస్థితి. ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగితే ప్రైమ్ మినిస్టర్ వచ్చినంత ప్రోటోకాల్స్ ఉండేవి. సిచ్యువేషన్ వస్తుంది. కేంద్రంలో ఎట్టు మాకైతే డోకా లేదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నాం. దాదాపు 290+ లో ఉన్నాం. సేఫ్ జోన్ లో ఉన్నాం. మంచి పరిపాలన అందిస్తాం. అంటే 10 సంవత్సరాల ఉన్నటువంటి కాలంలో చిన్న ఎర్రర్ మీరు రేపు కానీ గమనించినట్లయితే ఓటింగ్ శాతం 1 to 2% ఎర్రర్ వచ్చిండే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ లో కానీ, బీహార్ లో కానీ, కర్ణాటకలో కానీ సెట్ బ్యాక్ అయిన దానికి కారణం జస్ట్ 0.5 to 1% వేరియేషన్ తోనే కొద్దిగా సీట్లు తగ్గిండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితులను మంచి పరిపాలన అందిస్తామని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం మాకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినటువంటి విధానాల వల్ల ప్రజలు విసిగిపోయారు. మామూలుగా చిన్నప్పుడు ఫ్రైడేది 13th ఒక మూవీ ఉండేది, హారర్ మూవీ. ఆ మాదిరిగా 5 సంవత్సరాలు బెదిరించారు. నువ్వే కదా బటన్ నొక్కేది జగన్మోహన్ రెడ్డి, నేను కూడా బటన్ నొక్కుతానని చెప్పి ప్రజలు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాజభవన్కి పంపించారు రిజిగ్నేషన్ కోసం. అవును, రైట్. ఇక జస్ట్ 3 ఒకే ఒక్క 3 వస్తే ఆ 3 కూడా తీరుద్ది. ఎట్లా అంటే 3 వస్తే ఒకటేమో జనసేనకి యాడ్ అయితే ఆ 21కి 21 గెలిచిన 100% ఇది వస్తుంది. ఇంకొక 2 ఇటు వస్తే అక్కడ 14కి కన్ఫైన్ అయిపోతుంది వైసీపీ. 17 ఉంది కదా, 14కి కన్ఫైన్ అవుతుంది. ఈ